పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యానికి మధ్య జరిగిన అగ్రిమెంట్ను అమలు చేయాలని గత 2 నెలలుగా ఆందోళన చేస్తున్నా స్పందించకుండా చర్చలు పేరుతో కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ 2వ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు భిక్షాటనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు చిలక శంకర్, నాంసాని శంకర్, రాజమల్లయ్య, యునైటెడ్ ఫోమ్ నాయకులు మాట్లాడుతూ 3500 మంది కాంట్రాక్ట్ కార్మికులు జీతభత్యం పెరగాలని, తమ హక్కుల సాధన పోరాడుతుంటే యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పుడు కాంట్రాక్టర్లను ముందు పెడుతూ సమస్యలను పక్కదారి పట్టించాలని చూస్తుందని అన్నారు. అలవెల్స్ల పెంపు, పెండింగ్ ప్రమోషన్స్ అమలు చేయాలని, డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని, అగ్రిమెంట్లో ఉన్న విధంగా 2220 రూపాయల జీతం పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణం ఈ సమస్యలపై యాజమాన్యం దిగరాకపోతే సోమవారం నుండి వంట వార్పు దుకాణాల బంద్ కార్యక్రమాలు చేపడుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈనాడు ఎన్టీపీసీ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా రామగుండం ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి 3500 మంది కాంట్రాక్ట్ కార్మికులు వారి యొక్క జీతభత్యాలు పెరగాలని, వారి యొక్క హక్కులు కావాలని, వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పని గత 2 నెలల నుంచి ఎన్టీపీసీ గేటు ముంగట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం చర్చల పేరుతోటి దాదాపుగా 2 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఈ యొక్క కాంట్రాక్టు కార్మికుల సమస్యలన్నీ పక్కదారి పట్టించే విధంగా ఇవాళ కాంట్రాక్టులను ముందు పెట్టి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్టీపీసీ యాజమాన్యానికి ఇప్పుడే మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎన్టీపీసీ యాజమాన్యమా ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి. ఏదైతే మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మాకు అలవెన్స్లు పెంచే ప్రక్రియ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ పాలసీకి సంబంధించింది కానీ, ఐటీఐకి సంబంధించినది కానీ, పెండింగ్లో ఉన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు కానీ తదితర ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మాకు పరిష్కారం చేయని ఎడల, ఇంతేకాదు ఈ ఉద్యమం ఇక్కడితోటి ఆగదు. ఈ కార్యక్రమం రోజొక్క కార్యక్రమం చొప్పున పెద్ద ఎత్తున ఎన్టీపీసీలో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్మిక వర్గం అంతా కూడా ఈ రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల దుకాణాల బంద్ పిలుపు కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మా పిల్ల పాపలతోటి కూడా రోడ్డెక్కి మేము పెద్ద ఎత్తున రోడ్డు పైన వంటబాబు కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఇవన్నీ జరగకముందే ఎన్టీపీసీ యాజమాన్యం దిగొచ్చి మాకు గతంలో పెరిగినటువంటి 2220 రూపాయలు ఏవైతున్నాయో వాటిపైన మాకు అగ్రిమెంట్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించామని చెప్పని కోరుతా ఉన్నాం. ఇది 2-3 రోజుల లోపల కనుక చేయకపోతే మేము బుధవారం బేతావరంలో ఉన్నాం, శుక్రవారం శనివారం దాకా మేము వెయిట్ చేస్తాం. ఇదే చిన్న కార్యక్రమం చేస్తాం. అప్పటికి కూడా మా దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించకపోతే సోమవారం నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. లోపల దాదాపుగా 2 రోజుల టూల్ టౌన్ సమ్మె కూడా ఇవ్వబోతా ఉన్నాం. అట్లనే బయట కార్యక్రమాలు కూడా సీరియస్గా ఉంటాయి. ఇవన్నీ జరగకముందే ఎన్టీపీసీ యాజమాన్యం తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే కార్మికులు కోపంతో ఉన్నారు, ఆకలి బాధతో ఉన్నారు.